దయచేసి సైలెంట్గా ఉంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్. ఇది అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు మీరు వచ్చింది ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి. అంటే ఇక్కడ మనం ఎటువంటి క్రైమ్స్ చూడొచ్చు? మామూలుగా ఏదైనా యూటీజింగ్ అయినా కానీ, ఏమైనా 2 బైకులు గుద్దుకున్నా కానీ, లేకపోతే ఏదైనా గొడవ జరుగుతున్నా కానీ, ఎటువంటి దొంగతనాలు కానీ, ఏదైనా మర్డర్స్ కానీ ఏం జరిగినా కూడా అవి మనకి ఈ పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అంటున్నా, దాంట్లో ఇక్కడ జరిగే క్రైమ్స్ ఏవి కూడా మేము డీల్ చేయము. అర్థమైందా? క్రైమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద టైప్ వచ్చేసి సైబర్ క్రైమ్స్. ఇవి జస్ట్ ఒక 5 years బ్యాక్ అట్లా తీసుకుంటే చాలా తక్కువ, జస్ట్ 1-2 అట్లా జరిగేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలామంది 10లో 1 కంపల్సరీ సైబర్ ఫ్రాడ్న పడుతున్నారు. ఎలా పడుతున్నారు అంటే ఆ ఫోన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు, ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. అర్థమవుతుందా? సో మీకు దాంట్లో ఉన్నటువంటి డూస్ డోంట్స్ అవి చెప్తాను, మీరు అవి వినండి. అర్థమైందా? సైబర్ క్రైమ్లో వచ్చే కేసెస్ గురించి, అందులో వచ్చిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ నేను ఇలా చేశాను, ఏమైనా ఎలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ప్రాబ్లంలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరెంట్స్ కానీ, ఇప్పుడు మీకంటే ఓకే లేదు, మనము బైక్ మీద వెళ్తుంటాం. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ కంపల్సరీ అంటాం. దేనికి హెల్మెట్? సేఫ్టీ. ఒకవేళ మన స్కిడ్ కింద పడ్డా, లేకపోతే ఎవరైనా వచ్చి మనల్ని గుద్దినా కూడా మన హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి భారీ ఇన్సిడెంట్ ఏది జరగకుండా కాపాడుతుంది. సో దట్ ఈస్ రోడ్ సేఫ్టీ. మనము రోడ్లో వెళ్తున్నాం కాబట్టి ఒక హెల్మెట్ అనేది మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మరి మీరు ఆన్లైన్లో విత్ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ తోటి మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఇవన్నీ ప్రతి ఒక్కటి, వాట్సాప్ అని ప్రతి ఒక్కటి చూస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు, ఏదైనా కాల్ చూస్తే రిసీవ్ చేసుకుంటారు. మరి మీకు ఆన్లైన్ సేఫ్టీ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉందా? అసలు ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏముంటాయో తెలుసా మీకు? అది వాటి గురించి నేను అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏముంటాయి, దాన్ని మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇవి మనం తీసుకుంటే మనము రోడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో ఆన్లైన్ సేఫ్టీ అంతకన్నా ఇంపార్టెంట్. అర్థమైందా? కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి మీకు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని అదే. అర్థమైందమ్మా? ఇప్పుడు మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ ప్రతి ఒక్క ఫోన్లో వాట్సాప్ ఉంటుంది, సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కదా అన్నీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని ఇవన్నీ ఉంటాయి కదా. మనకి ఆ అప్లికేషన్ వీటన్నిటి మనం ఏమంటాం? యాప్స్ అంటారు కదా, అప్లికేషన్స్ అంటాం. దాంట్లో మనకి ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి, తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి. మీరు వాట్సాప్లో మనం ప్రొఫైల్ ఫోటో పెట్టుకుంటామా, డీపీ? దాన్ని ఎంతవరకు మీరు ప్రైవసీలో ఉన్నదనుకుంటున్నారు? అసలు ప్రైవసీ అంటే ఏంటిది? మీరు సెట్టింగ్స్లలోకి వెళ్తే మనకి ప్రైవసీ సెట్టింగ్స్ అని కనిపిస్తాయి. దాంట్లో మన ప్రొఫైల్ ఫోటో ఎవరు చూడాలి, మనం పెట్టుకునే స్టేటస్ ఎవరు చూడాలి, అర్థమైందా? ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి వాట్సాప్ వాడు మనకి ప్రొవైడ్ చేసిండు. చాలామంది ఏం చేస్తున్నారంటే నీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ కాంటాక్ట్స్కి మాత్రమే అలో చేయాలి. గుర్తుపెట్టుకోండి బాబు, ఓన్లీ కాంటాక్ట్స్ మాత్రమే అలో చేయాలి. పక్కన ఉన్న ఇప్పుడు మొత్తం ఎలా ఓపెన్ పెట్టేశారు అనుకోండి, వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో, వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు పెట్టిన ఫోటోని చూడగలుగుతారు. అర్థమైందా? ఎస్పెషల్లీ లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఇప్పుడు మార్ఫింగ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. అర్థమైందా? మన ఫొటోస్ తీసుకెళ్ళి మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి మనకే ఆ ఫొటోస్ పంపించేసి బెదిరిస్తున్నారు. అర్థమైందా? మీ ఫొటోస్ మేము అక్కడ షేర్ చేస్తాం, ఇక్కడ షేర్ చేస్తాం అని చెప్పేసి లక్షల మనీ లూట్ చేస్తున్నారు. అర్థమైందా? మనము చిన్న సెట్టింగ్ అంతా ఏం లేదు, ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మన కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తే చాలు కదా మన ఫోటోని అందరూ చూడాలనా? సైబర్ క్రిమినల్స్ అనేవి వాళ్ళు వాచ్ చేసేది ఇదే. అర్థమైందా? జస్ట్ ఒక ర్యాండమ్ అకౌంట్ నెంబర్ తీసుకుంటారు, నెంబర్ సెర్చ్ చేస్తారు. మీ ఫోటో మీరు ఓపెన్ పెట్టేసినారు అనుకోండి, కాంటాక్ట్స్కి ఎల్లో చేయకుండా మీ ఫోటోని ఎవరైనా చూడవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు మీ ఫోటో. సో మీరందరూ ఓన్లీ కాంటాక్ట్స్కి మాత్రమే ఎల్లో చేయాలి. మీ ఫోటోలు పెట్టుకోండి, మీ ఫ్యామిలీ ఫోటో కానీ ఇంకెవరిదైనా కూడా. ఓకేనా? చేస్తారా? ఇంకొకటి దాంట్లో మనకు ఒక సెట్టింగ్ ఇస్తారు, 2 స్టెప్ వెరిఫికేషన్. తెలుసా మీకు? మనకి ఫస్ట్ మనం ఫోన్పే ఓపెన్ చేయాలంటే మనం త్రూ ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఏదో ఒక పాస్వర్డ్ కానీ, దానిని మనం ప్రైమరీ పాస్వర్డ్గా ట్రీట్ చేయాలి. అర్థమైందా? అది పర్మనెంట్ పాస్వర్డ్ కాదు. ఒక్కసారి ఇప్పుడు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా తెలియకపోయినా వేరే వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారంటే
మీకు ఆల్రెడీ ఒకసారి వన్ ట్రాప్ అయిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోకపోతే మీ వాట్సాప్ అకౌంట్ యాక్సెస్ వాడికి వెళ్ళిపోతుంది మీరు ఓటీపీ షేర్ చేస్తే. దీనికి ఉన్న రెమెడీ ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్. మనము వాట్సాప్ అకౌంట్కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి మీరు వాడికి ఓటీపీ ఇచ్చేసినా కూడా మీకు తెలుసో తెలియకనో ఏదైనా లింక్ క్లిక్ చేయడం ద్వారానో ఒకసారి మీ ప్రైమరీ పాస్వర్డ్ వాడికి వెళ్ళిపోయినా కూడా సెకండ్ టైం నీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. నువ్వు పెట్టుకున్న 2 స్టెప్ వెరిఫికేషన్ నీ అకౌంట్ నీ డివైస్ నుంచి వెళ్ళిపోతుంది, నువ్వు వేరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నావు, ఇచ్చేది నువ్వే అయితే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. అర్థమైందా? 2 స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు అది ఎంటర్ చేస్తే మీ దగ్గర ఉన్న వాట్సాప్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది యూస్ఫుల్లా కాదా? చాలా యూస్ఫుల్. మీ వాట్సాప్ అకౌంట్స్ తోటి చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. సైబర్ క్రిమినల్ ఎవడు కూడా వాడి ఐడెంటిటీ తోటి క్రైమ్స్ చేయడం. అర్థమైందా? తెలిసో తెలియకుండా ఇట్లా మన అకౌంట్స్ పోతాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పోతాయి, మన దగ్గర నుంచి తీసుకొని వాటి నుంచి ఈ ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతుంది. అర్థమైందా? 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ప్రొఫైల్ ఫోటో ముఖ్యంగా డీపీ అనేది కాంటాక్ట్స్కి ఎలో చేయండి. అసలు పెట్టుకోకపోతే ఫైన్ హ్యాపీ. ఓకేనా? ఇన్స్టాగ్రామ్